హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్స్తో కొంచెం డిఫరెంట్గా కర్రీ చేయబోతున్నానండి. దానికోసం నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 టమాటాస్ అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ లీవ్స్. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి కొంచెం ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పీసెస్ తీసుకున్నానండి. వీటిలోకి ఈ ఎగ్స్ అనేవి పగలగొట్టి వేసేయాలి. ఇదిగోండి 4 ఎగ్స్ కూడా ఇలా పగలగొట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. బాగా బీట్ చేయాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నీట్గా అన్నీ కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఈ ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న ఆమ్లెట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కాలింది కదా. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి. బాగా మాడితే మళ్ళీ బాగోదు. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఈ విధంగా ఒక 6 ఆమ్లెట్స్ వరకు ప్రిపేర్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. చిటికెడు జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్ అనేవి ఒక 60% ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు టమాటా పీసెస్ వేసేస్తున్నాను. వీటితో పాటు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవుతాయి కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది నేను ముందుగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్, టమాటా పీసెస్ అనేవి కొంచెం తొందరగా మగ్గుతాయి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి అనేవి వేసుకున్నాను కనుక కొంచెమే వేసుకున్నాను.
కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇలా మరి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్దండి. ఇప్పుడు నేను గ్రేవీ కోసం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ముందుగా వేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్స్ అనేవి ఇందులో వేసేస్తున్నానండి. ఇవి కొంచెం ఉడకాలి. లైట్గా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ అంతా ఈ ఆమ్లెట్లకు పట్టి కొంచెం దగ్గరగా అవ్వాలండి. ఈ విధంగా గ్రేవీ అంతా ఆమ్లెట్స్కి పట్టేలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెం మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కుక్ చేసుకుంటే మొత్తం అంతటికి బాగా గ్రేవీ అనేది పడుతుందండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఇలా కుక్ అయితే సరిపోతుంది. టేస్టీ అయిన ఆమ్లెట్తో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిందండి. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.